నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని పురుషాంగ స్తంభన లోపాల కోసము అండ్ ఈవెన్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కోసము, సైకోసెక్షువల్ ఇష్యూస్ కోసము క్లయింట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ షాక్ థెరపీ గురించి తెలుసుకొని నా దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ వీళ్ళు రెగ్యులర్గా అడిగే డౌట్ ఏంటంటే, మాకు ఎంత శాతం ఇంప్రూవ్ అవుతుంది సార్, లైక్ నాకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇందులో అది క్లారిటీ ఇస్తాను. బేసికలీ అసలు వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ ఏమీ లేకుండా ఉంటే, అంటే షుగరు, బీపీ, దానికి ఏమీ మెడికేషన్స్ వాడకుండా రెగ్యులర్ హెల్తీ లైఫ్ ఉండి, ఈవెన్ థైరాయిడ్ కానీ హైపర్ కొలెస్ట్రీమియా అంటాం, అంటే కొవ్వు శాతం ఎక్కువ ఉండటం, ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా హెల్దీ లైఫ్ గడుపుతూ ఉన్న వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ హ్యాపీగా నా సెషన్స్ అయిపోయే లోపల వాళ్ళ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేవి పోయి వాళ్ళ హ్యాపీ లైఫ్ని గడుపుతారు. సో 80% అంటే బేసికలీ వాళ్ళకి చెప్పేస్తాను ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత ఇంప్రూవైజ్ అవుతుందని. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నాకు వచ్చిన వాళ్ళలో 80% హ్యాపీగా ఉంటారు. ఒకవేళ ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హైపర్ కొలెస్ట్రీమియా కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఇంకేదైనా డీజనరేటివ్ డిజార్డర్స్ ఉండి వాళ్ళు మెడికేషన్స్ వాడుతూ ఉంటే మాత్రము వాళ్ళకి ఆల్మోస్ట్ నా పేషెంట్స్ ఈవెన్ ఆర్టికల్స్ ప్రకారం కూడా ఒక 64% షాక్ వేవ్ థెరపీ తీసుకున్న వాళ్ళలో 64% దే ఆర్ వెరీ హ్యాపీ. కొద్ది గొప్ప వాళ్ళు రివైవ్ అయ్యి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని లీడ్ చేస్తారు. మరి ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి హ్యాపీ లైఫ్ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి వయాగ్రా అంటే ఈ టాజల్, టెడలాఫిల్, సిల్డినాఫిల్, వర్డినాఫిల్, అసినాఫిల్ అనేటివి PDE/FE ఇన్హిబిటర్స్ అంటాము. ఇవి వాళ్ళు సెక్షువల్ యాక్ట్ ఇంప్రవైజ్ చేసుకోవడం కోసము, అంగస్తంభనం ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి, పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ కోసము వీళ్ళు మధ్య మధ్యలో ఒక్కసారి యూస్ చేస్తుంటారు, తర్వాత మానేస్తుంటారు. వీళ్ళలో ఏంటి అంటే యాజ్ పర్ స్టడీస్ కూడా ఈ షాక్ వేవ్ థెరపీ అబౌట్ 76% వరకు వాళ్ళు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రవైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే సిల్డినాఫిల్ వేసుకున్నప్పుడు అంగస్తంభన వస్తుంది, తర్వాత చిన్నగా తగ్గిపోతుంటుంది. తర్వాత వాళ్ళ ఎంత పర్సెంట్ ఈ షాక్ వేవ్ ద్వారా ఇంప్రూవ్ అవుతుంది అంటే మనకు ఆ 76% వరకు ఈ షాక్ వేవ్ థెరపీతో ఇంప్రూవైజ్ వస్తుంది అని స్టడీస్ చెప్తున్నాయి. బేసికలీ ఇది ఈ షాక్ వేవ్ థెరపీకి వయాగ్రా కైండ్ ఆఫ్ మెడికేషన్స్కి తేడా ఏంటి అంటే, వయాగ్రాస్ ఇమీడియట్ ఎఫెక్ట్తో వెంటనే అంగస్తంభన అనేది వస్తుంది. అంటే అంగంలోని రక్తనాళాలని వ్యాకోచింపజేయడం ద్వారా అంగంకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే దాని ఎఫెక్ట్ తగ్గిపోతుందో అంగస్తంభన అనేది మళ్ళీ తగ్గిపోతుంది. సో క్లయింట్ ఏం చేస్తారు అంటే సెక్షువల్ యాక్ట్కి పోయే ముందు వయాగ్రాలు వేసుకోవటం, సో ఆ రోజు ఇబ్బంది కాకుండా ఉండటం జరుగుతుంది. సో సెక్షువల్ యాక్ట్కి మెడికేషన్ మీద ఆధారపడడం అనేది డిపెండెన్సీ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ షాక్ వేవ్ ఏంటి అంటే, ఇలాగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు షాక్ వేవ్ తీసుకోవటం కాదు, లైఫ్ లాంగ్ హ్యాపీగా కోరికలకు తగ్గట్టు అంగస్తంభన కలగడానికి ఈ షాక్ వేవ్ సెషన్స్ అయిపోయిన తర్వాత కూడా దాని మీద డిపెండెన్సీ లేకుండా న్యాచురల్ వేలో ఇంప్రూవ్ అవ్వడానికి ఈ షాక్ వేవ్ అనేది తీసుకుంటారు. సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ యూజువల్గా వచ్చేస్తాయి. బేసికలీ వాళ్ళకి మినిమం బ్లడ్ టెస్ట్లు, అంటే వాళ్ళకి ఏంటేంటి ఇబ్బంది ఉందనే తెలుసుకొని వాళ్ళ హిస్టరీ తీసుకొని ముందే చెప్పడం అనేది జరుగుతుంది. మెయిన్ పాయింట్ ఈ షాక్ వేవ్ థెరపీలో ఏంటి అంటే, ఈ మెడికేషన్స్కి లేకుండా మనము వయాగ్రా కైండ్ ఆఫ్ మెడికేషన్స్ లేకుండా మనము ఈ షాక్ వేవ్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది దీని మెయిన్ పాయింట్. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.